హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఎలా చేయాలో సింపుల్ వేలో చూపించబోతున్నాను. మీరు కూడా లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను చింతపండును తీసుకుంటున్నాను. మీకు కొలత ప్రకారం చెప్పాలంటే ఒక 50 గ్రాములు చింతపండుని తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాల వరకు వేడి చేస్తే ఆ చింతపండు గ్రేవీ మొత్తం బాగా వస్తుంది. మనం చూడండి, వేడి చల్లారిన తర్వాత ఇలా చేస్తే చింతపండుకున్న గ్రేవీ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. చింతపండు పులుసు పక్కన పెట్టుకొని ఈలోపు మనం ఒక డిష్లో వేడి అన్నం వేసి చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆ చింతపండు పులుసు మొత్తం వేసి కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలన్నమాట. చింతపండు ఎంత ఉడికితే అంత బాగుంటుంది పులిహోర అనేది. అందులో 2-3 పచ్చిమిర్చి వేసుకొని బాగా చింతపండుని ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లాగా ఉడికించుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇందులో 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఆ పులుసులో బాగా కలిసే వరకు కలుపుకోవాలన్నమాట. ఆ పులుసు బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మరో చిన్న కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి ఇవి మొత్తం వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట. పోపు దినుసు బాగా ఎక్కువ పెడితే పులిహోర రుచిగా ఉంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిట్టుపట్టలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవటమే. ఈలోపు రైస్లోకి రుచికి సరిపోయినంత సాల్ట్, అదేవిధంగా మనం ఉడకబెట్టుకున్న చింతపండును వేసి బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. పులిహోరకి మటుకు మనం అన్నం వండేటప్పుడే కొంచెం పలుగ్గా వండుకోవాలన్నమాట. మెత్తగా అయితే పులిహోరకి బాగోదు. ఇలా కలిపిన తర్వాత మనం పోపు దినుసు పెట్టుకున్నాం కదా, అవి మొత్తం ఇందులో వేసుకొని ఈ రైస్ మొత్తం బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చేస్తే సరిపోతుంది. సాల్ట్ వేసాం కదా, చింతపండులోకి కొంచెం సాల్ట్ కొంచెం ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి మీరు చూసుకొని సాల్ట్ వేసుకోండి. నైవేద్యం చెల్లించిన తర్వాతే సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం నైవేద్యం చేసేటప్పుడు మనం టేస్ట్ అనేది అస్సలు చేయకూడదు. అమ్మవారికి సమర్పించిన తర్వాతే మనం టేస్ట్ అవి చూసుకోవాలన్నమాట. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే చింతపండు పులిహోర చాలా బాగుంటుంది. అచ్చం గుడిలో నైవేద్యం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఈ శ్రావణ మాసంలో ఈ నైవేద్యం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా అమ్మవారికి చేయాల్సిందే అన్నమాట. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కాబట్టి, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి పెరుగన్నం ఒకటి, పులిహోర, పొంగలి అనేది తప్పకుండా చేయాల్సిందే. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా పులిహోర ఎలా చేశానో. చింతపండు పులిహోర చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. తర్వాత నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. దద్దోజనం. దద్దోజనం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. మామూలుగా అయితే శుక్రవారం, శనివారం అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నమే పెడతారు. ఈ దద్దోజనం ఎలా చేయాలో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ నైవేద్యానికి ముందుగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి రుచికి సరిపోయినంత సాల్ట్ వేస్తున్నాను. ఇందులోకి అయితే 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసాను. ఈ రెసిపీకి అయితే అన్నం పలుగ్గా కూడా అవసరం లేదు, కొంచెం మెత్తగా ఉన్నా చాలా బాగుండిద్ది. ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు పెరుగుని తీసుకొని బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ నైవేద్యం సాయంత్రం వరకు ఫ్రెష్గా ఉండాలంటే పుల్లటి పెరుగు అనేది అస్సలు ఇందులో వేయకూడదండి.
ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, అందులో బాగా పోపు దినుసులు వేసుకొని 2 ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు చిట్టుపట్టలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో వేసుకోవటమే ఆ పోపు మొత్తం. ఇలా పోపు మొత్తం వేసిన తర్వాత ఈ రైస్లోకి బాగా కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర ఉంటే కొంచెం సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరని వేసుకోవచ్చు. నాకైతే అందుబాటులో లేదని నేను కొత్తిమీర వేయలేదు. ఇలా కలిపిన తర్వాత ఒక దానిమ్మకాయ ఉంటే ఇందులోకి చాలా బాగుండిద్ది. అందుకని నేనైతే దానిమ్మకాయ వేస్తున్నాను. దానిమ్మకాయ గింజలు ఇలా వేసిన తర్వాత ఆ రైస్ మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అన్నమాట. అమ్మవారికి నైవేద్యం చెల్లించిన తర్వాతే మనం టేస్ట్ చేయాలి. ముందుగానే నోట్లో అస్సలు వేసుకోకూడదు. ఇలా మొత్తం కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం చెల్లించాలి. చూశారు కదా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఎలా చేశానో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి రెసిపీస్ కోసం, అమ్మవారి నైవేద్యాల కోసం మన ఛానల్ని ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.